ఆచి చికెన్ మసాలా. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనే లక్ష్యం. ఇందుకోసం అన్ని మార్గాలని అన్వేషిస్తోంది కేంద్రం. ఇందుకు డీలిమిటేషన్ ఎలా అనే చర్చ జరుగుతున్న క్రమంలో ప్రధాని ఆర్థిక సలహా మండలి కీలక సిఫార్సులు చేసింది. ఇందుకీ ఆ రిపోర్ట్లో ఏముంది? తెలుగు రాష్ట్రాల్లో విభజన ఎలా జరగబోతోంది? లోక్సభ స్థానాలకి 824 పెంచాలంటోంది ప్రధాని ఆర్థిక సలహా మండలి. 373 స్థానాలని యథాతథంగా ఉంచి మిగతా 170 స్థానాలని విభజించాలంటోంది ఆర్థిక సలహా మండలి. 111 స్థానాలని 3గా, 59 స్థానాలని 2గా విభజించాలన్నది సూచన. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 4 స్థానాలని, ఏపీలో 6 పార్లమెంట్ స్థానాలని 3గా విభజించాలంటూ వివరించింది. తెలంగాణలో 1 స్థానం, ఏపీలో 1 స్థానాన్ని 2గా విభజించాలంటూ ఆర్థిక సలహా మండలి ప్రతిపాదించింది. 50% సీట్లు పెంచాలన్నది మొదటి నుంచి ఉన్న ప్రతిపాదనే. అయితే అన్నింటినీ కదల్చకుండా 170 స్థానాల్లోనే మార్పులు చేయాలంటూ ఆర్థిక సలహా మండలి సూచించింది. మరి తెలుగు రాష్ట్రాల్లో విభజించాల్సిన పార్లమెంట్ నియోజకవర్గాలేవి? ఒకసారి డీటెయిల్డ్ గా చూద్దాం. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్ ఈ 4 పార్లమెంట్ స్థానాల్లో ఒక్కో దానిని 3గా విభజించాలని సిఫార్సులు చేసింది. అయితే చేవెళ్లను మాత్రం 2గా విభజించాలంటూ సూచించింది. ప్రస్తుతం మనం స్క్రీన్ పై చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఈ రెడ్ కలర్ లో ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్లని 3గా విభజించాలి. బ్లూ కలర్ లో ఉన్న చేవెళ్లను మాత్రం 2గా విభజించాలి. ఈ ప్రకారం చేస్తే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 17 స్థానాలు కాస్త 26కు పెరిగే అవకాశం ఉంది. ఇక ఏపీ విషయానికి వస్తే రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం ఈ 6 పార్లమెంట్ స్థానాలని ఒక్కో దానిని 3గా విభజించాలంటూ సూచించింది ఆర్థిక సలహా మండలి. మచిలీపట్నంని మాత్రం 2గా విభజించాలంటూ సిఫార్సు చేసింది. మ్యాప్ లో రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం 3గా విభజించాలన్నది సూచన. బ్లూ కలర్ లో కనిపిస్తున్న మచిలీపట్నంని మాత్రం 2గా చేయాలంటూ సూచించింది. ఈ ప్రకారం పునర్విభజన జరిగితే ఏపీలో ఉన్న 25 స్థానాలు కాస్త 38కి పెరుగుతాయి. సో ఏపీలో రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం ఈ 6 పార్లమెంట్ స్థానాలని కూడా ఒక్కొక్క దాన్ని 3గా విభజించాలి అంటూ ఆర్థిక సలహా మండలి సూచిస్తోంది. అయితే మచిలీపట్నంని మాత్రం 2గా విభజించాలని చెప్తోంది. ఈ మ్యాప్ లో రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం వీటిని 3గా విభజించాలంటూ సూచించింది. అండ్ బ్లూ కలర్ లో కనిపిస్తున్న మచిలీపట్నంని మాత్రం 2గా విభజించాలి అని చెప్తోంది. సో ఈ ప్రకారం పునర్విభజన జరిగితే ఏపీలో ఉన్న 25 స్థానాలు 38కి పెరుగుతాయి.